వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యారాశికి వస్తున్నారు. ఈ కన్యారాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంపాదిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించేటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశి ఏర్పడే గ్రహరిచ్చే ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంచరించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు, అంతర్దశలు, గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి, నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేకపోతే ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి వారికి ఇటీవల మనం అనుకున్నట్టుగానే గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా చాలా సౌలభ్యంగా ఉన్నాయి. అందులోనూ ఈ గ్రహణాలు ఏర్పడింది 2వ స్థానం 3వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలు కూడా మనం గమనించి ఆలోచించినట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలానే సెంట్రల్ గవర్నమెంట్ కోసం ఎవరైనా ప్రయత్నం చేసేవారు, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోసం ఎవరైనా ప్రయత్నం చేసేవారు ఉంటే కనుక వారి యొక్క స్థాయి కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. అలానే ఈ జాబ్ చేసేవారికి వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒకటి, ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. దానితో పాటు ఈ ప్రయత్నం కూడా 100% ఉండాలి.
పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు రానటువంటి అవకాశాలు అన్ని కూడా మీకు వస్తాయి. ఎందుకంటే గ్రహాల యొక్క సౌలభ్యం ఎప్పుడో ఒకసారి మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ వైపున అన్ని రకాల గ్రహాల యొక్క సౌలభ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. మరొక విషయం, దీనితో పాటు మరొక విషయం ఏంటనగా ఇప్పటి వరకు మకర రాశి వారికి పెళ్లి ఒక్కసారి కూడా కాని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే సంబంధాలు కుదిరి పడమర వైపుగా వచ్చి ఉన్న అమ్మాయి సంబంధం, ఉత్తర వైపుగా వచ్చి ఉన్న అబ్బాయి సంబంధం కూడా కుదురుతా ఉంది. అలానే విదేశాలకు వెళ్ళాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ వైపు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఎవరికైనా సరే పితృ దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వారు అందరూ కూడా మీకు సమీప ఎక్కడైనా సరే నాగపడిగలు గాని మానసదేవి అమ్మవారు గాని సుబ్రహ్మణ్య స్వామి గాని ఉంటే అక్కడ పాదాల చేత ఒక 11 రోజుల పాటు కనుక ఉప్పు కళ్ళు ఏదైతే ఉందో ఆ స్వామివారి పాదాల చేత పెట్టేయండి. 11వ రోజున 5 నారికెలములను సమర్పించేసి అక్కడ ఉప్పు దీపం కానివ్వండి, నిమ్మ దీపం కానివ్వండి, అలానే కొబ్బరి కాయ చిప్పలో నూనె పోసి దానిలోనే దీపారాయణ చేస్తే కనుక మీకు ఈ సర్పదోషాలన్నీ పోయి పెళ్లి సంబంధాలన్నీ కూడా కుదిరేలా కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. దానితో పాటు మీకు ఏదైనా ఈ సర్పదోషాలు కాకుండా కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్న వాడు బుక్ స్టోర్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజెస్, అలానే స్కూల్స్ లాంటివి నిర్మిస్తే కూడా మీకు అన్ని రకాల సౌలభ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో ముందుకు వెళ్ళండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు పనికిరావు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. అలానే కాఫీ షాప్స్ కానీ, మర్చెంట్ షాప్స్ కానీ, అలానే కాఫీ పొడి షాప్స్ కానీ, అలానే ఏదన్నా ఈ ఫుడ్ కోర్ట్స్ కానీ మీరు పెట్టుకోగలిగితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. వెజిటేబుల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా మీకు బాగుంటాయి. అలానే డ్రై ఫ్రూట్ షాపులు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అలాంటి రంగాల్లో మీరు ముందుకెళ్ళొచ్చు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ఏదైనా పంటలు పండించే రైతుగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో మీరు అడుగు పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. అలానే పెయింట్, ఇనుము, ఇసుక, ఇటుక ఇలాంటి రంగాల్లో మీకు అద్భుతంగా ఉంది. కాబట్టి అలాంటి రంగాల్లో మీరు అడుగు వేయొచ్చు. కాబట్టి ఇంకా కూడా మీరు అన్ని రకాల రంగాలు బాగుండాలి, ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక మనకి గ్రహస్థితులే కాదండి, మన పైన ఏది కూడా చెడు దృష్టి ఉండకూడదు. నరదృష్టి, నరఘోష కాకుండా ఏదైనా ఇప్పటి కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఉండకూడదు. ఎలాంటి అష్టదిబ్బ చర్యలు మనమే జరగకుండా ఉంటే కనుక మనకి అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక మనకు అనుకున్న విధంగా మీకు ఏదైనా అనేజీగా ఉన్నా, అన్ఫిట్ గా ఉన్నా, కోపము, చికాకు ఇవన్నీ మీకు వెంటాడుతున్నాయి అంటే కనుక ఒక పని ముందుకు వెళ్ళట్లేదంటే అవన్నీ కూడా గ్రహ దోషాలు, ప్రకృతి దోషాలు, లేకపోతే దశల దోషాలు కాదు. ఇవన్నీ కూడా మీ పైన ఎవరో చేపించిన చెడు క్రియలు. ఇలాంటి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తూ చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా పొందవచ్చు. దానికోసం మీకు వచ్చిన ఈ చిన్న పరిష్కారం అయితే మీకోసం. ఇలానే మనకి ఈ రాశి వారు గనక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయండి. అంటే ఏం దానం చేయాలంటే గనక, ఎలాంటి పరిహారాలు కావాలంటే గనక మనం గ్రహించాలి. ఈ రాశి వారు గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు. దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సి ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిడి నీటిలో కానీ పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పలుకుని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారిటి వట్ల నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి దీపారాయణ చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పెడకలో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పెడకలో పోసుకొని ఒక జాతికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాతికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలువరికి 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకుని ఇక్కడ పుట్ట దగ్గర కానీ, చెట్టు దగ్గర కానీ, ఏ చెట్టు అయిన పర్ల రోడ్డుకి ఇరువైపులు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి
పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ఒక ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్రౌజ్ పీస్లు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, ఒక చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా పటాముంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస వారి నాగపడిగలు ఉంటాయి. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి అంటారు. అక్కడ మీ సమీప దూరంలో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ, 21 రోజు కానీ, 41 రోజు కానీ ఒక కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులో నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, సంపాదనను సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారరీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంప్రదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరసమైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.